అందరూ బాగానే ఉంది అనుకుంటున్నాను. వెల్కమ్ టు జ్వెల్ గేమ్. ఇవాళ మనమైతే మీకంతా తెలిసిన వాళ్ళు జాంబీ సిరీస్ ఎవరికైనా రాలేదు. ఇట్స్ ఫెయిర్ డెలివరీ అంటే మనకి జాంబీ సిరీస్ మాకు మంచి గన్ మోడ్ కావాలి కాబట్టి ఆ గన్ మోడ్ కోసం 3 to 4 days వెతుకుతూనే ఉన్నా. సౌండ్ అలా ఎతుకుతా నాకు అది దొరకలేదు. అందుకే యూట్యూబ్లోకి వెళ్ళి ద బెస్ట్ గన్ మోడ్స్ ఇన్ 2024 అని కొడితే నాకు ఏథర్స్ గన్ మోడ్ అని చెప్పి కొత్త మా వాడితో ఆల్రెడీ ఏథర్స్ నాకు సెకండ్ వర్షన్ నాకు విషయం తెలియక నేను ఒంటరినే దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాను. దాని డౌన్లోడ్ లింక్లో ప్లే స్టోర్కి వెళ్ళి నా పేరు కొట్టేస్తే అది వచ్చింది. దాని మీద క్లిక్ చేసి మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అయిపోతుంది. అంతే ఈజీ. మనం ఏం చేస్తామంటే దాని తర్వాత మీరు దీనిలోకి రండి. ఇక్కడ రాగానే ఇక మీకు చాలా ఉంటాయి. ఇది క్రాఫ్టబుల్ కూడా. మీకు ఫస్ట్ కొన్ని చూపిస్తాయి. ఇదైతే స్టార్టింగ్ నుంచి వద్దాం. ఫ్లాష్ లైట్స్ అని చెప్పి సైలెన్సర్స్ అని చెప్పి దీనిలో చాలా ఉంటాయి. AB2K బాగుంటుంది. దీనికి స్కోప్ లేదా? ఫ్లాష్ లైట్, సెన్సర్, థర్మాలిక్ స్కోప్ ఏంటి స్కోప్ బాగుందబ్బా. స్కోప్తో పాటు బాగుంది. ఇది కూడా బాగానే ఉంది. మీరు చూసారు AK-47 అలా ఉందా? అంతా 3D లుక్తో ఉంటుంది. ఇంకా చాలా నాకైతే దీన్ని చూడగానే ఫస్ట్ నాకు ఒకటే గుర్తొచ్చింది. అప్పుడు నా దగ్గర గన్ మోడ్ ఉండేది. అది 3D వర్షన్ది అంటే చాలా బాగుండేది. ఇంకా అప్పటి నుంచి నా గన్ మోడ్ ఇక్కడ విలేజ్ ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్స్ని విలేజెస్ మీద ట్రై చేయాలి. ఇవాళ యాక్చువల్గా మన జాంబీ అపోక్లిప్స్ రాలేదు, ఇవాళ రాలేదు. కానీ రేపైతే గ్యారెంటీ వేస్తుంది. రేపైతే 2 గ్యారెంటీ వచ్చేస్తుంది. అంటే కంగారు పడద్దు. ఇది నేను ఫోన్లో రికార్డ్ చేస్తున్నా. నాకు అదే కూడా మెసేజ్ తెలిసి వస్తుంది. అన్నీ వేస్తాను చెప్పండి. ఈజీగా నా దొరుకు మనకు అస్సలు డబ్బులు అస్సలు లేవు. ఇప్పుడు మనం ఫస్ట్ ఏముందంటే AK ఉంది. ఆగా మనం ఫస్ట్ గన్స్ తీసుకున్నాం. దీనిలో గన్స్ ఇంకా ప్రతి గన్స్ ఉన్నాయి. ఇంకా క్రాఫ్టబుల్వి ఐటమ్స్ ఇంకా మనకు చాలానే ఉన్నాయి. బేసిక్స్ అనే ఉన్నాయి. మర్చిపోయింది మీకు చెప్పడం. వీటిని ఎలా క్రాఫ్ట్ చేసుకుంటారంటే మీకు ఇవి డ్రోన్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. డ్రోన్స్ ఇవి ఇంక ఇవి 4 మెయిన్. ఎందుకంటే మనం డ్రోన్ యామో వీటిని కొడితే మనకి యామోస్ వస్తాయి. కొట్టా మనకి యామోస్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వీటిని కొడితే ఏం మనకి ఇవి వస్తాయి కదా, ఈ కిట్స్ వస్తాయి. ఈ కిట్స్ ఎందుకంటే ఈ ఆరెంజ్ ఎలక్ట్రికల్ బాటిల్ ఇది ఒకటి. ఇది ఇంకొక మనకు స్పీడ్ వచ్చింది. ఇది ఇంజక్షన్. మనకు స్పీడ్తో పాటు మనకి చాలా జంప్ బుషెస్ వస్తాయి. అలా కొన్ని వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇదేమో మనకి గన్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఇది మనకి గన్స్ క్రియేట్ చేస్తుంది. ఇలా ఐరన్స్ కోడ్స్ పెట్టుకుని మనం చాలా గన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా దాని నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి గన్స్కి బుల్లెట్స్, యామోస్, వాటి రీలోడింగ్ పర్పస్ అని చూసుకుంటుంది. ఇది మన AK-47 అనుకుంటున్నా. అసలు లుక్కుతుందా అని లుక్ దాకా ఎందుకు లేవోయ్ మళ్ళీ ఏ టైం వేస్ట్ పక్క. ఇవాళ యామోస్ మనకు తెలిసిందే. ఫస్ట్ మన గన్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ గన్స్ ఏం తీసుకుందామంటే ఆల్రెడీ AK-47 ఉంది కాబట్టి మనం AK నుంచి స్టార్ట్ చేస్తాం. AK ఉంది మొత్తం అని చూపిస్తాను. మేము మోడ్ ఇన్స్టాల్ చేసుకుని మీరు చూసుకోండి. నాకు అంత ఒప్పుకోలేదు. నాకు వాళ్ళు చాలా పని ఉన్నాయి. కట్టరు మెల్లమెల్లగైతే స్టార్ట్ చేసి చూపిస్తున్నా. M1A4 ఏమన్నా మీకు M1A4 గుర్తుందా గైస్? QIZ AK-47 నుంచి స్టార్ట్ అవుతాం. విలేజెస్ ఏరిళ్ళు ఎక్కడున్నారు మన బక్రగాళ్ళు? ఏరిళ్ళు అరే ఇంకో విషయం చెప్తాడుదా. డెత్ నాట్ పండుగ ఎంజాయ్. మనకి AK-47 బాగా వర్క్ చేస్తాం. సర్లే గైస్. ఇంకా నెక్స్ట్ గన్ ఏంటంటే మన AB2K స్కోప్ మాత్రం వరస్ట్కి వేసుకుని వచ్చిందమ్మ. ఈ స్కోప్ తీసుకుని కానీ గన్ బాగా వర్క్ చేస్తుంది. లాంగ్ రేంజ్ అన్న కొట్టగలవా? బాగానే కొడుతుంది. పర్లే. అక్కడక్కడ అనకూడదు. వచ్చాడా? నువ్వు కొడతావు. ఒకే పిల్లడికి 2 పోతున్నారు. ఇది చాంబర్ అంట.
ఇది జాంబీస్ కట్ట మన జాంబీస్ బాగుంటుంది. ఇదేంటంటే ఒక బ్లాక్ 7 అంట, ఒక పిస్టల్ టైప్ ఇదైతే పిస్టల్ టైప్ కూడా మనం ట్రై చేయాల్సిందే. అంతుందా పెన్సిల్ రేట్స్ జావా కదా. ఇదేంటి బాబోయ్, ఇది కదా మనకి ఈ టైప్ గ్రెనేడ్ లాంచర్ టైప్ ఇది, కానీ ఇది రాకెట్ లాంచర్ అనమాట. నేను ఆర్పిజీస్ చాలా ఉంటాయి. నెక్స్ట్ కన్నా M1A4 వెయిటింగ్ ఫర్ యూ బెడీ. సౌండే వేరే లెవెల్. ఇది మన నేను జాబీ మార్క్స్ అయితే ఎక్కించాను. ఇదేంటి మర్చిపోయాను కదా దింగని చెప్పను. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రాకెట్ లాంచర్ బాగుంటుంది. ఏదైనా దిక్కు పెట్టేది కానీ ఒక గన్ ఉంటుంది. ఇదేనా ఈ గన్ కాదు, ఇంకో గన్ ఉంటుంది. అది ఇంపాక్ట్ ఘోరం. ఇది ఒక కరువులో నుండి వచ్చింది. ఇంపాక్ట్ చాలా ఘోరం ఇచ్చింది. ఈ గన్నుకి వస్తే మినికి మళ్ళీ సూరి ఇదే మనం మలసూరిని పంపించిందని వేసేది బాగుంటుంది. ఇంకైతే ఫస్ట్ అయితే అన్నీ అయిపోయినాయి. సెకండ్ టర్న్లో చూద్దాం. సెకండ్ టర్న్లో ఏమున్నాయంటే కరెక్ట్గా కౌంట్ చేయలేదు, చూడాలి. మనం ఎక్కడ తగ్గిస్తాం, మినీ క్యూజర్ తగ్గిస్తాం. మినీ గన్ ఇది లాస్ట్కి మినీ గన్ అలాగని చెప్పి స్క్రోల్ చేసి ఇవ్వండి. ఇది షార్ట్ గన్. ఇది మనం ఎన్చాటింగ్ చేసుకోవచ్చు, ఎన్చాటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా షార్ట్ పిస్టల్ టైప్, హాఫ్ టైప్, స్కల్ ఉంది. ఏ గన్ ఉంది, మిన్నీగా లాస్ట్ గైస్. దాంతో బీవచ్చమని చేద్దాం. ఫస్ట్ ఇదే కన్నా సరే. ఫస్ట్ ఈ గంతా స్టార్ట్ చేద్దాం. ఇది నేనైతే నాకు 3-4 డేస్ నుంచి వాడుతున్నా. మనకు మళ్ళీ సూర్యస్ పానక్ కూడా తీసుకుంటాం. ఈ రెండు లాస్ట్ చూద్దాం. ఆ రెండు నాకు చాలా ఇష్టమని గన్స్, అందుకే మళ్ళా సూయి 7. ఇది ద బెస్ట్. దీని నుంచి నేను ఇది వర్త్ ఇదైతే వర్త్. ఇది నిజంగా వర్త్ కదా. జస్ట్ 4 బుల్లెట్లు. మన రీలోడ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రీలోడ్ ఉంటుంది. ఇదేంటి ఎంఏ షార్ట్ అంట. షార్ట్ ఇది నాకు చూడడానికి గ్రెనేడ్ లాంచర్లో కనిపిస్తుంది. పక్కా చూసుకున్నాను అనుకున్నా. ఇది బాగా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తున్నట్టుంది. ఇది చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది దాని కనుక కంపేర్ చేస్తే. ఇది మనకి స్క్రోల్ పర్లేదు, బాగానే చేస్తుంది ఇంపాక్ట్ కూడా. నెక్స్ట్ ఇది వీళ్ళైతే కరెక్ట్ గుర్తులేగా 1100. ఇంక మనలో ఎవరు అవెంజర్స్ ఫ్యాన్స్ ఉంటే చేశాను కదా. చాలా మంది ఫ్రీ ఫైర్ వీడియోస్ అడుగుతున్నారు కదా, పెడతా అండ్ ఒక మంచి టైం తీసుకొని. మళ్ళా సూరి మామ పిక్స్టల్ టైప్ ఉంది. పిక్స్టల్ బాగానే టైం తీసుకున్నాను. నెక్స్ట్ ఇదేంటి థెర్మాలిక్ స్కోప్తో అంట. బాబా ఇదిదా వర్త్. ఇది వర్త్ వర్త్. నేను ఇక్కడ సరే ఇది కదా. ఇది ఈ స్కోప్ దానికి పెట్టుంటేనా నిజంగా తోపు అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా బాగుంది. షార్ట్ గన్ అంట. లాంగ్ వీడు అక్కడి నుంచి షార్ట్ గన్ టైపే కదా. దీని ఆర్పిజీ కూడా ఉంది గేస్. ఇంకా మళ్ళీ సూరి బాగా
మూడు గుడ్లు తెచ్చాడు. మన ఫేవరెట్ గన్ ఆర్పిజి. ఇది రాకెట్ లాంచర్ టైప్ కదా, కింద చూద్దాం. ఆర్పిజి ఫ్యాన్ అంటే కాంపిటీషన్ అది దాని కింద. ఇంపాక్ట్ మామూలుగా లేదు మా. మనం కేలోపలికి వచ్చేసాం డైరెక్ట్. కింద కేవ్ ఉందా? నాకు విషయం తెలియదు. అయితే నా సర్వైవల్ అది నేర్చుకోవచ్చు, ఏం కాదు. ఓకే, అంత లావా కేవ్లు అంటుంది. సరే, మన ఎలాంటి ఎక్స్పీరియన్స్ కింద చేసామంటే చచ్చిపోతాను మనుషులు. పైన చేసుకుందానండి. ఇంత పెద్ద బొక్క బట్టి నా రాకెట్ లాంచర్స్. ఇంకా నెక్స్ట్ మన స్కర్ల్ అయితే ఉంది. స్కర్ల్ బాగానే ఎఫెక్ట్ చూపించద్ది. కొట్టడానికి ట్రై చేస్తున్నా, వాటిని కొట్టేస్తున్నా. ఓకే, ఇంకా సెకండ్ టర్న్ కూడా అయిపోయినాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొన్ని గన్స్ ఉన్నాయి, అవి హైలైట్ గన్స్. ఇంకా లాస్ట్కి వచ్చిన కదా గన్స్ ఏంటంటే ఈ గన్ ఇప్పుడే తీసుకున్నా, మన థామస్, ఇంకా QIZ. ఇది క్రాస్ చూసుకుంటున్నాము. ఈ 2 QIZs అసలు. మన మినీ గన్ కూడా ఉంది గ్యాస్ ఇక్కడ. ఇంకా వీటితో ఒక సర్వైవల్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. నిజంగా ఇది ఇచ్చిపాడు గ్యాస్తుంది. ఇంకా ఇచ్చిపాడు చెప్పేస్తున్నా. దీన్ని పట్టుకొని ఒకసారి మనం సర్వైవల్లో మల్టీప్లేయర్ ఆడాలి. ఇంకంతా ఇంక అయిపోయింది. బాగానే పోతున్నాడు ఒక మ్యాగజైన్లోనే. ఇది దాని నెక్స్ట్ మన QIZ. నేనంత గోల్డింగ్ చేసుకోవచ్చు. ఏమైనా బాడీ ఫ్రేమ్ కొడతాం కదా, అలా కొడుతున్నాం. QIZ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ద వన్ ఓన్లీ వన్ మినీ గన్. నా ఫేవరెట్. దీనికి మనం ఏం చేయాలి, ఇలా చేయలేం కదా, షిఫ్ట్ పట్టుకొని అనుకుంటాం. లాస్ట్ బాగానే పోతున్నారు గ్యాస్, పర్లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వచ్చేసాడమ్మా. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో అడక్కండి. పక్క ఇక్కడే పెట్టా. ఇది ఒక టైప్ ఆఫ్ రాకెట్ లాంచర్ గ్యాస్. ఇదైతే బాగుంది. ఇది మొబైల్ అయితే రికార్డ్ చేస్తున్నా, నాకు అంత ఏం లేదు. గైస్ బాయ్. మర్చిపోయాను, ఈ వీటిలో మనకి క్రాఫ్టింగ్ కూడా ఉన్నాయి కదా. ఈ క్రాఫ్టింగ్ అయితే మీరు చూసుకొని మీకు మోడల్ పక్కన ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడే చెప్పిస్తాను. టేస్ట్ బాయ్. సీ యూ, టాటా, గుడ్ బాయ్. మరి ఇంకా బాయ్. మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.